ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాను. ఉషా, ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. అంతా యంగ్ స్టూడెంట్సే అనమాట అంతా. ఓకే, అందులో కొంతమంది పైన కూడా కేసులు పెట్టారు, అది కరెక్ట్ కాదు అని కొంతమంది వాదన. ఫస్ట్ థింగ్ అంటే మనం మామూలుగా నీ మాట్లాడుకుంటున్నాం. ఒపీనియన్ చెప్పు, నా నీ opinion. ఫీలింగ్ చెప్పు నువ్వు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల అంటే అంత కష్టపడి చదివినారు కాబట్టి పేపర్ లీక్ అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి ఇంక అన్ని రోడ్ల మీదకి రావడం, కొంచెం సూసైడ్ చేసుకున్నారు. ఇది ఒక పెద్ద నిజంగానే జంతర్ మంతర్ పేరుకు తగ్గట్లే ఉంది. సో దీంట్లో కొంతమంది పిల్లల మీద కేసు పెట్టారు. కొంతమంది వాదన ఏంటి, అలా పిల్లల మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. మరి ఏమంటావు అసలు దీని లా ఎడ్యుకేషన్ లో ఏం చెప్తుంది? నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా కన్నా నేను పుస్తకం మరీ ముందు పెట్టుకొని మాట్లాడుతున్నా. బిఎన్ఎస్ లో ఎక్స్క్లూజివ్ గా దీని గురించి రాసిన లా ప్రకారమే ఇందులో ఏం చెప్పారు, ప్రొవిజన్స్ ఏమి ఇచ్చారు, ఒకవేళ ఏమి ఉల్లంఘిస్తే శిక్షకి అర్హులయ్యే పద్ధతిగా అక్కడ మన పిల్లలు ప్రొటెస్ట్ చేశారా, పిల్లలు చేశారా, నిజంగా చేసిన వాళ్ళు పిల్లలేనా, స్టూడెంట్స్ ఏనా, వాళ్ళ ఏజ్ గ్రూప్ అదేనా, నిజంగా నీట్ ఎగ్జామ్ కోసం చేశారా, లేకపోతే అక్కడ పార్టీ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే అట్లా ప్రొవొకేషన్ సిచ్యువేషన్ జరిగినప్పుడు తెలుసుకుని ఇదేదో మనకి సంబంధించింది కాదు, ప్రొటెస్ట్ కాదు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, లేకపోతే అక్కడ మందు తాగిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు తాగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీడియోలు చేస్తున్నప్పుడు పిల్లలు ఊగిపోతున్నారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు, ఏజ్ గ్రూప్ 25, 30 ఉన్నోళ్ళు ఉన్నారు, నాన్ సెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ ఉన్నారు. అందరినీ పిల్లలంటే ఆ పిల్లల్లో విఘ్నత లేని వాళ్ళు కొంతమంది చేస్తే, విఘ్నత ఉండి తెలిసి కూడా దాని నుంచి విత్డ్రా అవ్వకుండా ఏం చేశారు, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏంటనేది ఈ ప్రొవిజన్ చెప్తోంది. నేను చెప్పట్లేదు, ఇది బిఎన్ఎస్ సెక్షన్ చెప్తోంది. నేను క్లియర్ కట్ గా మీకు చదివి మరీ చెప్తాను ఈ సెక్షన్ గురించి ఎలాబరేటివ్ గా. ఇది అన్లాఫుల్ అసెంబ్లీ కాదు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా అన్లాఫుల్ అసెంబ్లీ గురించి చెప్పారు. ఎప్పుడు ఇది లాఫుల్ పీస్ ప్రొటెస్ట్ నుంచి అన్లాఫుల్ గా మారిందని తెలిసిన తర్వాత కూడా మీరు ఉంటే ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? సో ఇనీషియల్ గా ఇది పీస్ఫుల్ గానే మొదలైనా మీకు తెలుస్తోంది కదా ప్రొటెస్ట్ లో గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు విత్ డ్రా వచ్చేయాలి. రైట్, రాకుండా అక్కడే ఉన్నారుగా ఇంటెన్షనల్ గా. అందుకనే కేసులు, ఏం కేసులు, ఎందుకు, పనిష్మెంట్ ఏంటనేది. రైట్. ఓవరాల్ గా ఐదు మంది కన్నా ఎక్కువ మంది కనుక అసెంబ్లీ అయ్యి ఆ అసెంబ్లీ అనేది కంపోజింగ్ ఈ కింద పరిధులు ఉంటే కనుక, లేకపోతే ఇవి ఉల్లంఘించినా సరే, ఉన్నాటిని కంటిన్యూ ఉల్లంఘించిన శిక్షలు ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా ఒక క్రిమినల్ ఫోర్స్ గాని క్రిమినల్ ఫోర్స్ ని చేసేలాగా షోయింగ్ అంటే షోకేస్ చేయడం గాని సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పార్లమెంట్ కానీ, లెజిస్లేచర్ ఆఫ్ ఎనీ స్టేట్ కానీ, ఎనీ పబ్లిక్ సర్వెంట్ కానీ, ఆర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ లాఫుల్ పవర్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్స్ ని దూషణ జరిగిందా లేదా, క్రిమినల్ ఫోర్స్ వాళ్ళ మీద ఉపయోగించారా లేదా, పబ్లిక్ సర్వెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో, దోస్ ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్, ఆర్మీ పీపుల్ ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. ఓకే, వీళ్ళ మీద చూపించారు. టు రిస్ట్రిక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ లా ఆర్ ఎనీ లీగల్ ప్రాసెస్, అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ లా ని కానీ ఆర్ ఎనీ లీగల్ ప్రాసెస్ ని కానీ రెసిస్ట్ చేసిన, టు కమిట్ ఎనీ మిస్చీఫ్ ఆర్ క్రిమినల్ ట్రెస్పాస్ ఆర్ అదర్ అఫెన్స్. మిస్చీఫ్ జరిగిందా లేదా, అక్కడ మిస్చీఫ్ జరిగింది. క్రిమినల్ ట్రెస్పాస్, అక్కడ ఉన్న రోడ్లన్నీ ఆపేసి వాటిలన్నీ పీకేసి లాగేసి అరిచేసి మొత్తుకొని చేశారు. బై మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్, షో ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఎనీ పర్సన్ to take or obtain possession of other property or to deprive any person of the enjoyment of the right of way, use of water, other incorporeal right of which is in a possession or enjoyment to enforce any right or support right. ఏదైతే క్రిమినల్ ఫోర్స్ ని వాడి ఒక పర్సన్ ని ఆ పొజిషన్ నుంచి ఉంచిన, ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకోకుండా ఉన్నా, వాటర్ ఇవ్వకపోయినా, ఒక పాత్వేనంతా బ్లాక్ చేసేసినా సరే ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు, అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుంది. ఓకే, బై మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ కానీ, క్రిమినల్ ఫోర్స్ ని చూపిస్తున్నట్టు షో ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ కానీ, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాలి. టు కంపెల్ ఏ పర్సన్ టు డూ వాట్ హీ ఈస్ నాట్ లీగలీ బౌండ్ టు డూ, వాడు లీగల్ గా చేయకూడని పనులన్నీ ఒక పర్సన్స్ ని కంపెల్ చేసి ఆర్ లీగల్ గా చేయాల్సింది. అంటే ఇప్పుడు ఫలానా వ్యక్తిని తిట్టడం కానీ, తిట్టకూడదు. omitted to do what is he is legally entitled to do, అంటే లీగల్ గా చేయకూడని పనుల్ని చేయించడం లేదా లీగల్ గా చేయాల్సిన పనుల్ని కూడా వదిలేయడం.
ఇదన్నీ అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది. ఇలాంటివన్నీ తెలిసి కూడా ఇక లాస్ట్ లో ఏం చెప్తున్నారు, ఇలాంటివన్నీ హూసెవర్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ విచ్ రెండర్ అన్ అసెంబ్లీ అండ్ అన్లాఫుల్ అసెంబ్లీ ఇంటెన్షనల్లీ జాయిన్స్ దట్ అసెంబ్లీ. ఇవన్నీ తెలిసి అక్కడ ఒక అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని తెలిసి కూడా ఇంటెన్షనల్ గా వెళ్ళి మీరు వాళ్ళతో కలిసి ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు వదిలేసి రాకుండా కంటిన్యూ అయ్యి మీరు కూడా ఆ అసెంబ్లీలో ఒక మెంబర్ అయ్యి అన్లాఫుల్ గా ఆ అసెంబ్లీకి సపోర్ట్ చేస్తే ఇక్కడ బోల్డ్ రాశారు, సచ్ మెంబర్ షెల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అ టర్మ్ మే ఎక్స్టెండ్ టు 6 months or with the fine. 6 months or with the fine. ఓకే. సో ఈ పైన చెప్పినవన్నీ అన్ని మన జంతర్ మంతర్కి అప్లై అవుతాయా లేదా మీ విఘ్నతకు వదిలేస్తారు. రైట్. మీరు చూసుకోండి. ఇంకొక 3 పాయింట్లు చెప్తాను. ఎవరైతే ఇలా ఒక అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని తెలుసు, మామ నీకెందుకు మామ నువ్వు వచ్చే మేము ఇక్కడ ఉన్నాం పద రీల్స్ చేసుకుందాం కమాన్ అని చెప్పి పిలుస్తారు అంటే హూసో ఎవర్ జాయిన్స్, ఆల్రెడీ దరిద్రం జరుగుతుందని తెలిసిన తర్వాత హూసో ఎవర్ జాయిన్ అయ్యి లేదా ఇంత దరిద్రం అన్లాఫుల్ గా జరుగుతుందని తెలిసినా సరే కంటిన్యూస్ జాయిన్ అవ్వడం లేదా ఉన్నదాన్ని వదిలేకుండా కంటిన్యూ అయ్యి ఇన్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ, ఇది అన్లాఫుల్ అయిపోయిందని తెలిసి కూడా knowing that an unlawful assembly has been commanded in a manner prescribed by the law to disperse shall be punished with an imprisonment either description of a term which may extend to 2 years or a fine or with both. ఇక్కడ అయిందా లేదా, ఉన్నవాళ్ళు బయటికి రాలా, కంటిన్యూ చేశారు అండర్లైన్ లో, కొత్త వాళ్ళని కూడా కమాన్ ఇన్ఫ్లుయెన్సెస్ అందరు రండి జాయిన్ అవ్వండి ఇన్స్పైర్ చేశారు. ఇంకా కొన్ని డీటెయిల్ పాయింట్స్ చెప్తే నువ్వు అవాక్కవుతావు. ప్రతిదీ జంతర్ మంతర్కి టిక్ 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 ఉంది ఇందులో బిఎన్ఎస్ సెక్షన్ లో. ఇప్పుడు అవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది పెద్ద ఎదురు వెళ్ళి హైకోర్టులో కేసులు పెట్టారు, సుప్రీంకోర్టులో కేసులు పెట్టారు. హూసో ఎవర్ బీయింగ్ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్, పిల్లల చేతుల్లో ఉన్నాయా లేవా, అక్కడ ఉన్న వాళ్ళలో అదర్ దెన్ పోలీసుల చేతుల్లో డెడ్లీ వెపన్స్ ఆర్ విత్ ఎనీథింగ్, డెడ్లీ వెపన్ అయి ఉండక్కర్లా, ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ as వెపన్ ఆఫ్ అఫెన్స్. పోలీసులు కాకుండా మిగిలిన జంతర్ మంతర్లో వచ్చిన వాళ్ళు కూడా వెపన్స్ పట్టుకోనో కర్రలు పట్టుకోనో ఏదో ఒకటి పట్టుకొని కొట్టి పక్కన వాళ్ళకి లైక్లీ టు కాజ్ డెత్ ఏదన్నా చేస్తే ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. వాళ్ళు కూడా జంతర్ మంతర్ లో కనుక అన్లాఫుల్ అసెంబ్లీలో ఒక మెంబర్ అయినా షెల్ బి పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. అది జరిగిందా లేదా, జరిగింది. వెపన్స్ ఉన్నాయా లేదా, ఉన్నాయి. వాటితో కొట్టారా లేదా, పక్కన వాళ్ళని కొట్టారు, మరి అరెస్ట్ చేయరా, కేసులు పెట్టరా, 2 సంవత్సరాలు ఉంది. ఎవరైతే జాయిన్ అయ్యి కంటిన్యూ అయ్యి 5 కన్నా ఇంకా మించిపోయేలాగా పబ్లిక్ ప్రశాంతతని ఈ అసెంబ్లీని కమాండ్ చేసి నడుపుతారో, లేకపోతే రండి మీరు రండి ఇంకా రండి మా దాంట్లో జాయిన్ అవ్వండి మెంబర్స్ చేసుకుంటారు ఇంకా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారో, ఇంకా వీళ్ళు బర్గర్లు పిజ్జాలు బయట తింటా పిల్లకాయలందరినీ ఉంచారు, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళ ఫ్రంట్ లో లేరు, బాగా ఇన్స్పైర్ చేసేసి వాళ్ళు పక్కెళ్ళిపోయి వీళ్ళు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇందులో ఉన్నారు అనుకో, ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళు కూడా వేస్తారు. అంతే కదా, ప్రేరేపించిన వాళ్ళని వదలు కదా. ఎగ్జాక్ట్లీ. హైర్స్, ఎంగేజెస్, ఎంప్లాయిస్, ప్రమోట్స్, కన్విన్స్, హైరింగ్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇది ఇంప్రిజన్మెంట్ తో కలిపి ఫైన్ తో సహా డీటెయిల్డ్ గా మీకు తెలియకపోతే పుస్తకం చదువుకోండి. జంతర్ మంతర్ గురించి వచ్చేది ఫ్యాక్ట్స్ ఏంటి, జరిగింది ఏంటి, అప్లికేషన్ ఆఫ్ లా ఏంటి, ఒక బాధ్యత గల పౌరుడిగా లా చదువుకొని ChatGPT లో కొట్టిన ఈ సెక్షన్ వస్తుంది కాబట్టి బిఎన్ఎస్ లో జరిగిన ఫ్యాక్ట్స్ ని లాని ఆపాదించుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, జెన్సీస్ కి నిద్ర లేచి పొద్దున్నే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి నీట్ ఎగ్జామ్స్ దేవుడు ఎరుగు ఒంటి నిండా నీట్ గా ఉండటం తెలియదు. ఈ జెన్సీస్ ఏదో రెవల్యూషన్ చేశారట, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారట అనుకునే వాళ్ళు అక్కడ చాలా మంది వచ్చారు. సో వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళు కూడా ఉండాలి, దే ఆర్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ఇండియా. కానీ ఏ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, ఫ్రీడమ్ ఫైటింగ్ అంటే ఏంటి, ప్రాణాలు కోల్పోయి ఉద్యోగాలు లేకపోయినా ఉద్యమాలు చేసి ఆకలి నీరు లేకుండా విపరీతమైన క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా బెరుకు పుట్టించి బ్రిటిష్ వారికి పరిగెట్టించి కొన్ని సంవత్సరాల తర్వాత తెచ్చుకున్నాం ఫ్రీడమ్. అంతేకాని మేకప్స్ వేసుకొని స్కిన్ ట్యాన్ రాసుకొని డీహైడ్రేషన్ వాటర్ బాటిల్స్ తీసుకొని నోటికొచ్చినట్టు పద్ధతి లేకుండా అభద్రతా భావంతో మీరుంటూ పనిచేసే వాళ్ళని తిట్టితేనే గొప్ప అనుకొని బూతులు తిట్టడం తప్పించి
భావోద్వేగానికి గురై ఊగి కొంతసేపు తాగి అక్కడే పడుకొని లేకపోతే నిద్ర లేగలేక కారులో వెళ్ళిన మనుషుల గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఒక లైఫ్, ఒక కంట్రీ, మీ శరీరాన్ని, మీ చదువుని, మీ లైఫ్ ని మీరు క్రమబద్ధీకరంగా చేసుకొని ఎంతమంది నీట్ ప్రొటెస్టెంట్లకి పర్సంటేజ్లు ఎంత ఉన్నాయో అడగాలి, ఏ కాలేజీలు చదువుతున్నారో అడగాలి, ఏ ఐడి కార్డులతో వచ్చారో అడగాలి, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అడగాలి, డ్రగ్స్ చేస్తున్నారా, ఎంతమంది తాకుండా వచ్చారు, ఎంతమంది సిగరెట్లు. అంటే ఇది చేస్తే అది కాదా అని కాదు, లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉందా. ప్రొటెస్ట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కి మేమేదో చేశామంటున్నారే, ఫ్రీడమ్ దేనికి చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎంత కాలం చేశారు, ఏం లబ్ధి పొందారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ మార్గదర్శకం ఏంటి. మీ ఇంట్లో, మీ స్కూల్లో, మీ కాలేజ్ లో ఒక గ్రూప్ ని ఒక 12 ఏళ్ళు మీరు గడిపారా. ఒక దేశాన్ని సంరక్షించి పరిపాలించి ప్రొటెక్ట్ చేసే ఒక పర్సన్ గురించి మాట్లాడటం ఏముంది రాదా, నోటికొచ్చి మాట్లాడిన దాంట్లో తప్పు జరిగింది ఎదిరించాలి, క్వశ్చన్ చెయ్యాలి. కానీ బూతులు తిట్టి ఒకరిని డిగ్రేడ్ చేసి చనిపోయిన మనుషుల్ని మాట్లాడటం కన్నా విద్య మనకి బుద్ధి నేర్పించి ఆ బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. దట్స్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. టు కంక్లూడ్, పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరిగిందా, జరిగితే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఉండకూడదు, యాజ్ అ లా అండ్ ఆర్డర్ నేనే వస్తా. జరగలేదా, ఇబ్బంది జరుగుద్ది, డెఫినెట్ గా పొడుస్తారు కాదు, అసలు రకసిక మొత్తం మీ కెరియర్ నాశనం అయిపోద్ది, కేసులు కంపల్సరీ కడతారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని బట్టలు అడ్డంగా పిచ్చి పిచ్చిగా వేసుకొని జెన్జీస్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే యువత ఇది ఈ టీనేజ్ లో తప్పులు చేస్తారు, తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారు, కానీ తప్పును మాఫీ చేయడానికి ఏం చేయాలో మీరే చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.